ఆ సిచ్యువేషన్ అది. సో ఆల్మోస్ట్ అప్పుడులో అందరూ మిమ్మల్ని రజనీకాంత్ అనేవాళ్ళు కదా. అనేవారు. అలానే ఉండేవాళ్ళు. అది మాకు చిన్నప్పటి నుంచి అంటే బాబా డబ్బింగ్ జరుగుతుంది సార్. బాబా ఆయన తీశారు కదా, డబ్బింగ్ ఏవిఎంలో జరుగుతుంది. ఏవిఎంలో జరుగుతుంటే నా పక్కన షూటింగ్ జరుగుతుంది. నేను చూశాను, నేను వెళ్తే నన్ను చూసారు ఆయన. చూసి కూర్చోమన్నారు. అప్పుడు ఇలా చెప్పాను, ఇలా పలానా రోహిణి, ఇలా రఘువరన్ అంటే ఓకే ఓకే కూర్చున్నాను. చూస్తే నన్ను చూస్తూ ఉన్నాడు, ఆయన నేను చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉంటే నువ్వు నాలా ఉన్నావా నేను నీలా ఉన్నాను, నాలాగే మీరున్నారు అన్నాను. అది తెగరవేరండి. ఆయన గుర్తుండదు ఇప్పుడు. ఏమంటే తర్వాత నవీన్ తర్వాత వచ్చేసాం అనుకోండి. అప్పుడు అందరూ అడిగారు ఏంటన్నా అంటే ఇట్లా అన్నట్టు. ఏమన్నారు? అరే నేను చిన్నప్పుడే చదువుకునేటప్పుడే నేను మా అమ్మ తలదూకితే చెరిపేసుకునేవాడిని, ఇలా తలదూకునేవాడిని కాదు, వెళ్ళి ఏదో చేయాలి ఇలా చేసేవాడిని. ఫస్ట్ శత్రుఘ్న సినిమా అంటే బాగా ఫేవరెట్ అండి. అవును. అతని స్టైల్స్ రాంపూర్ కలెక్షన్ అనే సినిమా ఉండేది. ఆ సినిమాలో స్టైల్స్ ఇట్లా చేయి తిప్పడం, ఇలా అనడం, అందులో సిగరెట్ అప్పుడే వేసాడండి ఆయన. ఓకే. అవన్నీ నాకు ఇష్టం. అరే నేను చేయాల్సినవి అనుకున్న అన్నీ ఆయన చేసాడు, ఇంకేముంది, నేను ముందు పుట్టుంటే నన్ను ఆయన ఫాలో అయ్యి ఉండేవారు అని చెప్పేసారు. ఇప్పుడు ఎప్పుడన్నా ప్రాక్టీస్ చేస్తారు ఇంట్లో? అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. ఏమేం చేస్తారు? సిగరెట్, బాల్స్, ఇది కళ్ళజోడు అన్ని, లెగ్స్ తో బాల్ అన్ని. హ్యాండ్స్ తో ఏం చేస్తారు మూమెంట్? హ్యాండ్స్ తో సిగరెట్, ఒక మ్యాచ్ బాక్స్ ఒకటి, ఏదైనా రజనీకాంత్ స్టైల్ ఎక్కడ ఉంటుంది మ్యాచ్ బాక్స్, అలా అంటూ ఉంటాను. ఏదో ఒకటి జిమికలు చేస్తూ ఉంటాను. ఓకే. ఏదో ఒకటి జిమికలు చేసి ఇలా అనడం, ఇలా అనడం, ఇలాగ కొన్ని తమాషాలు చేస్తూ ఉన్నాను. అప్పుడు ఇలా అన్నాం, ఇలా నుంచోవడం, కొన్ని అది. ఓకే, మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు ఆల్మోస్ట్ మీ సినిమాలలో ప్రాక్టీస్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ థియేటర్ ఫర్స్ యాక్టింగ్ కోర్స్ చేశాను. చేసినప్పుడు ఒక డ్రామా వేస్తున్నారు. డ్రామా వేస్తూ ఉంటే అప్పుడే కొత్తగా ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయితే నాకు అందులో క్యారెక్టర్ కావాలని అడిగితే లేవు అని అన్నారు. ఏదో ఒకటి ఇవ్వండి అన్నాను. అలా ఒక ఎమ్మెల్యే వెనక ఒకడు బాడీ గార్డ్లో ఉంటాడు, కర్ర పట్టుకొని అడిగితే సరే అదే ఇవ్వండి అన్నాను. అది ఇచ్చారు. డైలాగులు ఏమి లేవు. ఓకే. ఒకే ఒక షాట్. అంటే వస్తాను, వాడు వస్తాడు, ఆ హీరో ఏమో ఆడి మీద రాబోతా ఉంటే ఈడేంటంటే ఆడిని ఇలా తొయ్యాలన్నమాట. అంటే బాడీ గార్డ్ కదా, ఆడి వీళ్ళని తాలూకు బాడీ గార్డ్. ఏం చేయాలో అర్థం లేదు. కర్ర చేతిలో ఉంది. కర్ర చేతిలో ఉంటే ఆయన వస్తూ ఉంటే ఈ కర్ర ఇలా ఉండి ఇలా తిప్పి ఇలా అనేసరికి కర్ర అడ్డం వచ్చింది. ఓకే. అడ్డం వస్తే ఆయన ఈ హీరో ఇలా చూసి ఇలా కంగారు పడ్డాడు. ఆయన అసలు మనం ఏం చేసి ఆయనకి తెలియలేదు. ఇలా చెయ్యి అడ్డైతే అది ఇది వేరే డిఫరెంట్ కొనేసరికి స్టేజ్ మీద చేశాను. కానీ ఎక్కడో ట్రాక్ తప్పింది. కానీ లేకపోతే ఇప్పటి వరకు కూడా ఉన్న ఒక టాప్ 3 టాప్ 5 విలన్స్ లో ఒక్కడిగా ఉండేవాడేమో బాలాజీ అనే టాక్ అయితే ఇప్పటికీ ఉంది. ఎక్కడ సినిమా తీసే కొంచెం ఇదైంది. అది ఓకే. వాట్ అబౌట్ మూవీస్ లో? ఎందుకు ఇప్పుడు అంటే అంత మంచి క్యారెక్టర్స్ చేసి యాజ్ ఎ విలన్ గా ఒక్కసారిగా డ్రాప్ అయిపోయింది కెరీర్ గ్రాఫ్? అంటే మన పాలిటిక్స్ జరిగినాయా, లేకపోతే తొక్కేశారా, అనుకున్నంత ఆఫర్స్ రాలేదా, ఏం జరిగింది సార్? ఏం లేదండి, ఎక్కడికి వెళ్ళిన అందరూ కూడా బాగానే మాట్లాడతారు, చేస్తారు. ఏంటంటే సార్, చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయింది. ఏదండి ఇండస్ట్రీ షిఫ్ట్ అయిన తర్వాత నేను కూడా ఆ టైంలో వచ్చేసాను. అంటే కాన్బట్ పొజిషన్లో చాలా, అంటే తాతగారిని ఎవరిని అడగలేదు, ఏమీ చేయలేదు. కానీ నేను, మా వైఫ్, మా బాబుని తీసుకుని వచ్చేసి ఎక్కడ ఉండాలంటే ఒక ఫ్రెండ్ దగ్గర ఉన్నాం. 3 కార్లు ఉండేది, టీవీఎస్ 50కి వచ్చా. నల్లకుంట నుంచి ఇక్కడికి సైకిల్ మీద వచ్చామండి. అంటే స్పోర్ట్స్ సైకిల్. అంత ఆర్టిస్ట్గా చేసి కూడా నైట్ టైం వచ్చామండి. వచ్చి అందరికి డైరెక్టర్లు అందరికి కనిపించేళ్ళండి. ఆ టైంలో ఏంటంటే ఛానల్స్ స్టార్ట్ అయినాయి. ఈటీవీ, జెమినీ కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట.
అప్పుడు ఈటీవీలో సినిమాలు చేశాను, చాలా 3-4 సినిమాలు చేస్తే నేను మామూలుగా వెళ్ళి ఈటీవీకి కనిపిస్తే సీరియల్స్లో అడిగారు. సీరియల్స్లో అడిగితే సీరియల్స్లో ఇంకా అడిగితే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అయితే ఏమైందంటే సార్, ఈ సీరియల్స్లో కమిట్మెంట్ అనేది అయిపోయేసరికి ఫుల్ బిజీగా ఉన్నాను. ఓకే. నేను ఇప్పుడు సీరియల్స్లోనే ఒక తమిళ్ తెలుగు కలిపి ఒక 60 సీరియల్స్ చేసి ఉంటాను. 60 మేజర్ క్యారెక్టర్స్ అనమాట. అది చేసేటప్పుడు ఏంటంటే డేట్స్ అన్ని దీనికి వెళ్ళిపోవడం, ఎవరైనా అడిగితే ఆడు సీరియల్లో బిజీగా ఉన్నాడు, చెన్నైలో ఉన్నాడు, అది ఏంటని అట్లాగా కొంచెం దీనికి దూరం అయిపోయాను అనమాట. ఎప్పుడైతే దూరం అయ్యేసరికి ఆ ప్లేస్ ఎవరికి వాళ్ళకి వెళ్తుంది. మనం ఆ ప్లేస్లో ఎక్కడో దగ్గర ఉంటేనే బాగుంటుంది, కానీ లేకపోతే కష్టం అండి. అలాగ మధ్య మధ్యలో సినిమా చేస్తూ ఉంటాడు, ఏదో సినిమా చేస్తూ ఉంటాడు. బాలచంద్ర గారిది ఏదండి పత్తాల పరవశం అనే 100 ఆయనది 100వ సినిమా. నన్ను కోరి పిలిచారు అన్నట్టు, ఈడే కావాలని చెప్పి. ఆ క్యారెక్టర్ కోసం ఈడే కావాలంటే అప్పుడు కూడా లారెన్స్ హీరో, మాధవన్ హీరో, సిమ్రాన్ హీరోయిన్, నేను ఒక మణివన్నన్ ఫ్యామిలీ, బ్లాక్ ఫ్యామిలీ, లారెన్స్ బ్రదర్ క్యారెక్టర్ చేశాను. ఓకే. బ్రదర్ క్యారెక్టర్ చేస్తే అది మెయిన్ ఆ అబ్బాయి చేయాలి అని చెప్పేసానంటే ఎంతోమంది ఆ క్యారెక్టర్ కోసం వస్తే నాకు వచ్చింది. వస్తే చేసినప్పుడు అలాగా ఎన్ని చేసుకుంటా మధ్య మధ్యలో వెళ్ళినా కూడా ఏంటంటే ఎక్కడో దగ్గర ఈ బ్రేక్ అనేది ఇదే మెయిన్ అండి. ఈ సీరియల్స్కి స్టక్ అయిపోవడం వలన, సినిమాలకి నేను దూరం అవ్వడం వలన ఆ గ్యాప్ అనేది మెయిన్. ఓకే. తర్వాత ఏంటంటే మన నెగ్లిజెన్సీ కూడా ఉంటుందండి. పిఆర్ అనేది మనకి మెయింటైన్ చేయరు, అది తక్కువ, నాకు రాదు, తెలియలేదు. ఆ పిఆర్ ఎప్పుడైతే మెయింటైన్ చేయలేకపోయామో దాని మీద కూడా కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. సో మధ్యలో ఒక అంటే వచ్చింది కదా కొంచెం బాలాజీ హెడ్ వెయిట్, తలపొగరు, కొంచెం ఇలాంటివి వచ్చాయి కదా. వస్తాయండి. ఎందుకు వస్తాయంటే సార్, మనం చేసే క్యారెక్టర్ని బట్టి. ఇప్పుడు క్యారెక్టర్ చేస్తాను, నేను ఇలాగే చేస్తాను, అలా చేస్తాననేది సినిమా కోసం కానీ సీరియల్ అంటే ఆ సిచ్యువేషన్ కోసం అడిగాను, కానీ లేకపోతే మనంగా పర్సనల్గా ఎవరిని కూడా నిందించడం కానీ, పర్సనల్గా ఎవరిని కూడా అనడం కానీ మనకి ఎప్పుడు చేత కాదు, రాదు కూడా, అవసరం లేదు అసలు. కొంచెం స్ప్రెడ్ చేశారు కావాలని ఆ టైంలో. అయ్యో సార్, ఈ నోటి నుంచి ఇంకో నోటికి వెళ్తే ఇంకోలా ఉంటుంది, ఆ నోటి నుంచి ఇంకో నోటికి వెళ్తే ఇంకోలా ఉంటుంది, అది అలా వెళ్తుంది. అది మేబీ మనిషి చూడడానికి మామూలుగా ఉంటే చూడు పొగరగా కనబడుతున్నాను, అలాగే కనబడతాను, పొగరగానే ఉంటాను. కాదు, మనం చేసే పని మనం చేస్తాం అంతే. అంతేగాని ఎవరినైనా అడగాలంటే కాళ్ళు పట్టుకొని అడుగుతాం. అలాగని చెప్పేసి నెత్తి మీద ఎక్కువ కూర్చోవడం, లేకపోతే వాళ్ళని ఏదో చేయాలని మాత్రం వెళ్ళండి, అంతవరకు వెళ్ళను. వర్క్ కోసం కానీ లేకపోతే ఏదైనా చేయమన్నా చేస్తాను. వర్క్ లేదనుకోండి, అవుట్ ఆఫ్ అంటే పక్కనే ఉంటాను. ఓకే. అంతేగాని ఇది కావాలి అది కావాలి మనం ప్యాంపరింగ్ చేయడం రాదు. ఏదైనా ఉంటే స్ట్రైట్గా మాట్లాడడం తెలుసు. ఆ స్ట్రైట్నెస్, బోల్డ్నెస్ అది కొంచెం అయి ఉండొచ్చు, అది కొంత రాసి కూడా ఉండాలి కదా, అది అక్కడి నుంచి. కాకపోతే నేను ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఖాళీ లేనండి. మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా వేరే ఎక్కడ యుఎస్లో 4 years ఉన్నాను. యుఎస్లో 4 years 2 హాలీవుడ్ సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. నేను జెమినీలో కొన్ని సీరియల్స్ ఓన్గా ప్రొడ్యూస్ చేశానండి, ఆయన డైరెక్షన్ చేశాను. దాని తర్వాత వజ్రం అనే మ్యాగజైన్ పెట్టాను. వజ్రం అనే మ్యాగజైన్ పెట్టి దాన్ని 1 year నడిపాను. ఎక్కడ ఏం లాస్ లేదు. ఓన్లీ లాస్ అయింది ఏంటంటే నేను తీసిన 2 సినిమాలు లాస్ అయింది కొంచెం. దాన్ని ఇదే ఫస్ట్ లాస్ అయింది బాగా, సెకండ్ది ఏంటంటే యావరేజ్ అయింది. తత్మాదంతా ఎక్కడ కూడా ఏమీ లేదు, అంతా కూడా 10-15 కోట్లు పోయింటాయా? అంత లేదు. ఇప్పుడు ఉంటే ప్రాపర్టీ ఇప్పుడు ఉంటే 25 CR. అంటే మనం పోగొట్టుకుంది ఆ టైంకి మళ్ళీ దాన్ని రివర్స్ తీసుకురావడానికి 15 years పట్టింది. 15 years ప్లస్ 15 years 30 years బ్యాక్ వెళ్ళిపోయినట్టు అన్నమాట, బ్యాక్లాగ్స్. అంతే కదండి. అవును, అప్పటి వరకు సంపాదించిందంతా అంతవరకు మళ్ళీ 15 సంవత్సరాలు కష్టపడాలి. ఈ 15 సంవత్సరాలు అప్పుడే కానీ ఉంటే 15 సంవత్సరాలు వేరే వెళ్ళేది. ఓకే. అది పోయింది, ఇది పోయింది. ఈ పోవడం వల్ల ఏంటంటే 30 years లాస్ అయింది. అది మళ్ళీ రావడానికి ఐఎమ్ కంఫర్ట్, నో ప్రాబ్లం. హ్యావ్ వన్ సన్ ఈజ్ ఇంత అంటే కొంచెం కలర్ తక్కువైనా డస్కీ అయినా కానీ అప్పుడు బాలాజీ గారు అంటే ఒక నల్ల బాలాజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఫ్యాన్ ఫాలోయింగ్ అమ్మాయిలది
అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే మన దగ్గరికి వచ్చి ఎదురుకుండా వచ్చి ఎవరు మాట్లాడరు, ఎదురుకుండా వచ్చి ఎవరు కూడా అనేవారు కాదు. మనం కూడా వెళ్ళి రాసుకొని పూసుకొని తిరగడం మాట్లాడడం మనకు రాదు. ఎవరైనా కూడా బాలాజీ ఓకే ఈజ్ గుడ్ పర్సన్ అని బ్రాండ్ ఎప్పుడు వేశారు. ఆ బ్రాండ్ వేయడం వల్ల అంటే దాన్ని నడిపించుకోవడానికే మనకు అయిపోయింది. ఇప్పుడు శ్రీదేవి గారి మదర్ కానీ మేము షూటింగ్ చేసేటప్పుడు చిన్నప్పటి నుంచి తెలుసు, ఎక్కడికైనా మదర్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బాలాజీ ఉన్నళ్ళే చూసుకుంటాడు అని చెప్పేసి వదిలేసారు. అలా మాలశ్రీ కానీ లేకపోతే పెద్ద పెద్ద హీరోయిన్లు వాళ్ళందరూ ఈ బ్రాండింగ్ మనం మందు అలవాట్లేదు, సిగరెట్ లేవు, ఇవన్నీ లేవు. ఇవన్నీ ఎందుకు లేవంటే మనం చేసే క్యారెక్టర్స్ అలాంటివి. ఒకటి తాగకూడదు, ఒకటి తినకూడదు, ఒకటి చేయకూడదు అని చెప్పేసి మనం చెప్తున్నాం. మనమే దాంట్లోకి వెళ్తే లవ్ మ్యారేజ్ కదండి, అరేంజ్ మ్యారేజ్. మేనకోళ్ళు అంటే మా దగ్గర కుటుంబమే. మీ సినిమాలు చూసి భయపడి వద్దనే ఉంటారు ఫస్ట్? అలాగే అనలేదండి, నన్నే కోరి చేసుకున్నాను. అవునా? ఓకే. ఈడ అంటే చేసుకున్నారు, ఇంకా నేను కూడా ఇంకా చెప్పబోతున్నారు. అదేం లేదు అంటే అలాగనే లేదు అంటే యాక్చువల్గా ఓ టైంలో ఏంటంటే ఇండస్ట్రీలోనే చేసుకోవాలనిపిస్తుంది. చిరంజీవి గారు నాకు అంటే ఆయన బ్రాండ్ అంబాసిడర్ నాకు ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచి ఆయన నాకు ఒక ఐకాన్ అనమాట. ఆయన మగమారా సినిమా చేసేటప్పుడైతే ఆయన కారు నా దగ్గరికి వచ్చేది, ఆయన దగ్గరికి వెళ్ళేది, ఇద్దరం కూర్చొని ట్రావెల్ చేసేటప్పుడు ఆయన చాలా చెప్పేవారు. అలాగే ఆయన అంటే చాలా ఇష్టం అన్నాడు. ఆయన తాలూకా అదే ఇప్పుడు కూడా ఆయన తాలూకా అదే వింటూ ఉంటాను, చేస్తూ ఉంటాను, అట్లా వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాను. అలాగే కొంచెం ఏంటంటే టర్న్ అయ్యి మనం వెళ్ళే దారి ఇలాగెళ్తే అలాగా పెద్దల తాలూకా ఇది ఉంటుంది కదండి, దానివల్ల ఇలా మనం వచ్చాము అనమాట. ఒక బాబు డిజిటల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశాడు, జాబ్ చేస్తున్నాడు, చాలా అందంగా ఉంటాడు, 6 feet. వాడిని మా సినిమాల్లోకి ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు 2 సినిమాలు చేశాడు, ఇప్పుడు సీరియల్ దాంట్లో హీరోగా చేస్తున్నాడు. అంటే వాడిని అందరూ పిల్ల జమీందార్ అనేవారు. పిల్ల జమీందార్ అప్పుడు సినిమా తీయలే, పిల్ల జమీందార్ అని సినిమా తీసాడు, నీ పేరుని సినిమా తీశారు రా అన్నారంట. ఆయన అందరూ అలాగే చూసుకుంటారు, అలా ఉండేదంట. దాని తర్వాత చేద్దాం అనుకున్న తర్వాత ఫైన్ డే నేను యాక్ట్ చేస్తానండి. అవునా? యాక్ట్ చేస్తానంటే నీకు యాక్టింగ్ రాదు, గది గుడి రాదు, వెళ్ళు పని చూసుకో అన్నాను. కోపం వచ్చి ఒక 15 days తర్వాత 20 days తర్వాత నీలో ఏదైనా నాకు టాలెంట్ చూపించు, అప్పుడు కానీ నేను ఏదైనా ఉండాలి కదా, అరే పలానాది ఉండాలి, లేకపోతే డ్యాన్సో ఫైటో లేకపోతే డైలాగ్ చెప్పడమో లేకపోతే నీ హావభావాలంటే చేసి చూపించాడు. ఓకే చేయొచ్చు అని చెప్పేసి అప్పుడు అన్నపూర్ణ దాంట్లో జాయిన్ చేయించాం, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశాడు. జాయిన్ అయిపోయిన తర్వాత 2 సినిమాలు వచ్చినాయి, చేశాడు. ఇంకా అంటే రిలీజ్ అవ్వలేదు. దాని తర్వాత కొంచెం ఫెడప్ అయ్యాడు, ఏం సినిమాలు రావు ఏం రావు మనం ఎందుకు అని చెప్పేసి అనుకున్నాడు. తర్వాత మళ్ళీ ఎక్కడ చూడు అని చెప్పేసి అని అన్నాం. అంటే తను కూడా ఎక్కువ ఎక్కడ తిరగలేడు, కొంచెం కామ్ పర్సన్, ఎక్కువ వెళ్ళు. తర్వాత డైరెక్టర్స్ చూశారు, 2-3 పెద్దవాళ్ళు చూస్తా ఉన్నారు, చెప్పారు. అది. Hope you all like this video. If you like this video, please do like, share and subscribe to our channel, and don't forget to click the bell icon to get all our latest updates.